హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రైనీ అండ్ టెక్నీషియన్స్ ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే జాబ్కి సంబంధించి మీకు వచ్చేసి ఒకవేళ సెలెక్ట్ అయిపోతే 50,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి బీఈఎల్ నుండి ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్స్ ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏంటి అంటే మీరు ఒకవేళ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకి కనుక మీరు అప్లై చేయాలి అని అనుకుంటే మీకు వచ్చేసి మీరు 3 years ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు టెక్నీషియన్స్ ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అని అనుకుంటే మీరు 10th క్వాలిఫై అయిపోయి ఐటీఐ అయిపోయి 1 year అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు అని అంటే మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో వచ్చేసి మనకి 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రానిక్ మెకానిక్లో వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకు వచ్చేసి 7 వేకెన్సీస్ ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ జాబ్స్కి వచ్చేసి మీకు మినిమం 18 years అనేది ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మీకు 28 years ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి టెక్నీషియన్ సి క్యాడర్కి కనుక మీరు అప్లై చేస్తే మీకు వచ్చేసి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 years ఏజ్ ఉండాలి. అయితే జనరల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఏజ్ అన్నమాట. మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మనకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. మీకు ఓబీసీ వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ వచ్చేసి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే మీరు కనుక ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు వచ్చేసి 31 years వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు వచ్చేసి 33 years వరకు ఈ జాబ్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. మీరు కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీరు వచ్చేసి 38 years వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయనంటే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి టోటల్ 150 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. అయితే మీకు వచ్చేసి 2 పేపర్స్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ 1లో జనరల్ ఆప్టిట్యూడ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2లో మీకు టెక్నికల్ ఆప్టిట్యూడ్ నుండి క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అయితే మీకు జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ జనరల్ ఆప్టిట్యూడ్లో మనకు వచ్చేసి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయనంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ నుండి, రీజనింగ్ నుండి, అనాలిటికల్ నుండి, కాంప్రిహెన్షన్ ఎబిలిటీ నుండి, బేసిక్ న్యూమరికల్ డాటా ఇంటర్ప్రిటేషన్ నుండి, జీకే నుండి మనకు వచ్చేసి ఈ ఫస్ట్ పేపర్లో టాపిక్స్ అనేవి మనకు జనరల్ టాపిక్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీకు సెకండ్ పేపర్ వచ్చేసి టెక్నికల్ ఆప్టిట్యూడ్ అన్నమాట. ఈ టెక్నికల్ ఆప్టిట్యూడ్ మనకి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మీరు ఏదైతే మీరు చేసినటువంటి ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉందో దాని బేస్డ్ పైన మీకు వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. మీకు వచ్చేసి టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి దాంట్లో వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి జనరల్, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 590 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మనకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది కట్టాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇది ఎస్ఎస్సిలో ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇది పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం
అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. వీడియో చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇట్లాంటి డైలీ అప్డేట్స్ నేను మీకు డైలీ అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.